ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ రేపు ఎవరిలో చూసుకున్నా కూడా బీపీ షుగర్ అనేది చాలా కామన్ అయిపోయాయి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే బాగానే ఉంటుంది, కానీ అన్కంట్రోల్డ్ బీపీ షుగర్ ఉండేటప్పుడు మన శరీరంలోని ఏ అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటికి ఎలాంటి ప్రికాషన్స్ మనం ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. హలో సార్. హలో సార్, బీపీ ఎక్కువగా అందరూ భయపడేది డయాబెటీస్కి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. సో వన్స్ షుగర్ స్టార్ట్ అయింది అని అంటే బాడీలో ఉన్న మొత్తం అవయవాలన్నీ చెడిపోతాయని. కానీ వాట్ అబౌట్ బీపీ? సో బీపీ కూడా అన్కంట్రోల్గా ఉంటే ఏమవుతుంది? సో ఈ టాపిక్ చెప్పే ముందు ఒక పారాడాక్స్ అయితే చెప్తాను. మీరు అన్నట్టు చాలా మంది డయాబెటీస్ వస్తుందా అని భయపడుతూ ఉంటారు. ఎస్, వచ్చిన తర్వాత మాత్రం అసలు భయం ఉండదమ్మా. అది మేజర్ ఇష్యూ. నా ప్రాక్టీస్లో చూసేదే అది మేజర్ ఇష్యూ. వచ్చిన తర్వాత దాన్ని ఎంత ఈజీగా తీసుకుంటారో అంత ఈజీగా తీసుకుంటారు. అలా కాదు, దాన్ని సీరియస్గా తీసుకోండి, దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది కాన్స్టెంట్ కౌన్సిలింగ్ చేస్తున్నా కానీ చాలా మందిలో ఆ సీరియస్నెస్ కనపడదు. వచ్చే ముందు మాత్రం చాలా సీరియస్గా నాకు వచ్చిందా, లేదులేండి ఇది రాలేదు అన్నట్టే ఫీలింగ్ ఇస్తారు. కానీ వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ ఎలా ఉందనేది నాకు అర్థం కావట్లేదు. అక్కడే ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకంటే వచ్చింది అలాగే వచ్చింది, అక్కడి నుంచి కాంప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ కాంప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్లో థ్రెటనింగ్ గా ఉండేవి, మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవే ఈ కాంప్లికేషన్స్. వాటిల్లో డయాబెటీస్ వర్చువల్లీ ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కడ ఏది స్పేర్ చెయ్యదు. మనకి కామన్ గా తెలిసేవేంటి? బ్రెయిన్, ఐస్, హార్ట్, లివర్, కిడ్నీ, నర్వస్ సిస్టమ్. వాస్తవానికి ప్రతి కణం మీద షుగర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇవి వైటల్ ఆర్గన్స్ కాబట్టి వీటిల్లో మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సైంటిఫిక్ డేటా ప్రకారం చూస్తే మన దగ్గర ఉన్న డయాబెటిక్ పాపులేషన్ వెస్టర్న్ పాపులేషన్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 10 to 15 years అర్లీగా చనిపోతున్నారు. వీటికి ప్రథమ కారణం హార్ట్ డిజీజ్ రిలేటెడ్ టు డయాబెటీస్. సీరియస్ ప్రాబ్లమ్ ని మనం లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. తర్వాత ఈ ప్రాబ్లం అనేది డయాబెటిక్ పీరియడ్ లో లాస్ట్ లో జరగదండి. డే 1 మీకు డయాబెటీస్ వస్తుందని తెలియంగానే అప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఉంటుంది. దాన్ని గ్రహించడం, గమనించుకోవడం, నివారించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న డయాబెటిక్ కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ షుగర్ కాదండి. ఫాస్టింగ్ షుగర్ ఎంత వస్తుంది, పోస్ట్ లంచ్ షుగర్ ఎంత వస్తుంది కాదు. అవయాలు డ్యామేజ్ కాకుండా మేము ఏం చెయ్యాలి, ఏ విధంగా చేస్తే ఈ ఆర్గన్ డ్యామేజ్ ని నివారించు, ఏ విధంగా కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అయిపోయింది. ఎందుకంటే ఒకసారి అవయం డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని రివర్స్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ ద్వారా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయింది డయాలసిస్కి దారితీస్తుంది. డయాలసిస్లోంచి రివర్స్ చేయాలంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప డైరెక్ట్గా దాని రివర్సల్ అనేది జరగదు. అలా ప్రతి అవయానికి సంబంధించి హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, ఈ మధ్య కాలంలో వస్తున్న ఫ్యాటీ లివర్ కండిషన్స్, ఇవన్నీ కూడా చాలా డిఫికల్టీతో మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా దీని మీద శ్రద్ధ వహిస్తూ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవడం అనేది. యాజ్ వెల్ యాజ్ బీపీ, బ్లడ్ ప్రెషర్ ఈస్ అన్ అదర్ డైమెన్షన్. ఇవేంటంటే కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో డబల్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళల్లో డబల్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్. ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ కింద వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఊబకాయానికి నేవే కనెక్టెడ్. కాబట్టి ఫస్ట్ ఫోకస్ అనేది వీటి మీద అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరిలో కూడా ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, వీళ్ళందరిలో కూడా ఊబకాయంని నివారించే చర్యలు, తగ్గించుకునే చర్యలు చేసుకోవడం ఇంపార్టెంట్. బాడీలో ఎక్సర్సైజ్ ప్యాటర్న్ మేనేజ్ చేయడం ఇంపార్టెంట్. డైట్ రెగ్యులేషన్ చేయడం ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ క్రమంలో చేయడం ఇంపార్టెంట్. ఇలా చేస్తూ మసిల్ అనేది బాడీలో పెంచుకోవాలి, ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు బీపీ ఉండి, షుగర్ కూడా ఉండి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కొలెస్ట్రాల్ కూడా అధికంగా ఉన్నాయి అని అంటే, సో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఈచ్ కాంపనెంట్ మీరు చెప్పిన దాంట్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇండివిజువల్ గా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ అటాక్. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, రెండిటికి ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. కాబట్టి ప్రతిదాన్ని మనము క్షుణ్ణంగా అండ్ సీరియస్ గా తీసుకొని ఏవైతే టార్గెట్ లెవెల్స్ చెప్తామో ఆ లెవెల్ కి మెయింటైన్ చేసుకోవడం అనేది
చాలా చాలా ఇంపార్టెంట్. సార్ షుగర్ ఉంటే డెఫినెట్ గా మనకి కిడ్నీస్ అయితే ఎఫెక్ట్ అవుతాయని అంటున్నారు కదా. సో బీపీ ఉండే వాళ్ళకి కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందా? ఓన్లీ నర్వస్ సిస్టమ్ మాత్రమే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా? సో బ్లడ్ ప్రెషర్ అనేది కిడ్నీకి డైరెక్ట్ కనెక్షన్. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఏవైతే రెగ్యులేటరీ హార్మోన్స్ ఉంటాయో అవి కిడ్నీ ద్వారా తయారవుతాయి. సో ఈ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ లో మేము ఇచ్చే కొన్ని మెడిసిన్స్ కిడ్నీల మీద ఎఫెక్ట్, కిడ్నీలో వచ్చే హార్మోన్స్ మీద ఎఫెక్ట్ చూపించి కంట్రోల్ చేయడం జరుగుతుంది. కిడ్నీలో ఉన్న ఎక్స్క్రీటరీ ఫంక్షన్స్ అంటే బ్లడ్ ప్రెషర్ కి సోడియం కి కనెక్షన్, ఈ సోడియం రెగ్యులేషన్ అయితే కిడ్నీల్లో డైరెక్ట్ కనెక్షన్ ఉంది కాబట్టి ఏవైనా బ్లడ్ ప్రెషర్ కానీ కిడ్నీలు కానీ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ రెండిటికి వైస్ వర్సా కనెక్షన్ ఉంటుంది. అంటే బ్లడ్ ప్రెషర్ వస్తే కిడ్నీలు ఎఫెక్ట్ అవడం, కిడ్నీలు ఎఫెక్ట్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ రావడం అనేది కామన్ ఫినామినల్. రైట్. ఇప్పుడు హార్ట్ కి ఎలా అయితే స్టంట్స్ వేస్తారో కిడ్నీస్ కూడా అలాగే స్టంట్స్ వేసే ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఇవి కూడా మళ్ళీ మళ్ళీ పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటాయా? ఇన్ జనరల్ హార్ట్ కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్మాల్ సైజ్ బ్లడ్ వెజల్స్ యాజ్ కంపేర్ టు కిడ్నీ బ్లడ్ వెజల్స్. సో అంత ఈజీగా పూడుకుపోవడం అనేది జరగదు. ఎంత ఫాస్ట్ గా అయితే మన హార్ట్ లో ఉన్న వెజల్స్ పూడుకుపోతాయో ఈ బ్లడ్ వెజల్స్ అంత ఈజీగా పూడుకుపోవు. అండ్ కిడ్నీ ఏరియాలో ప్రెషర్స్ కాస్త హైగా ఉంటాయి. సో ఆ ప్రెషర్స్ వల్ల ఈజీగా పుడుక్కి గురి కావు కాబట్టి జనరల్గా ఒకసారి స్టెంట్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీస్టెంటింగ్ చేసే అవసరం చాలా తక్కువగా ఉంటుంది. సో బీపీకి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కూడా ఆ లెవెల్స్ 140 అలా ఉన్నాయి అని అంటే నో ఇష్యూ అనుకోవచ్చా? సో ఐడియల్ రికమెండేషన్ చాలా స్ట్రిక్ట్ గైడెన్సెస్ అయితే ఉన్నాయి. ఒక డిజీజ్ కి సంబంధించి ఈదర్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ హై కొలెస్ట్రాల్ కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు టార్గెట్ బ్లడ్ ప్రెషర్ అనేది 130/85 ఇది టార్గెట్ బ్లడ్ ప్రెషర్. దీన్ని మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మేనేజ్ చేసిన దానివల్ల దానికి సంబంధించి అంటే బ్లడ్ ప్రెషర్కి సంబంధించి అవయాల మీద ఒత్తిడి అనేది తక్కువగా ఉంటుంది, కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి. షుగర్ కానీ బీపీకి కానీ సో మెడిసిన్స్ తీసుకున్నామో లేదో తెలియక ఓవర్ డోస్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? సో జనరల్గా హయ్యర్ డోసెస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్స్ కానీ షుగర్ టాబ్లెట్స్ కానీ తీసుకుంటే లో బ్లడ్ ప్రెషర్, లో షుగర్స్ అవడం అనేది జరుగుద్ది. ఇట్స్ ఎ టెంపరీ ఫినామినా. యూజువలీ అట్ హోమే దాన్ని మనం నివారించుకోవచ్చు. మరీ కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవడం ఇంపార్టెంట్. పర్టికులర్గా హయ్యర్ కాంప్లికేషన్స్ వచ్చేది ఎల్డర్లీ పీపుల్లో, ఎవరైతే సింగిల్గా ఉంటారో, ఎవరికైతే అటెండర్స్ ఉండరో, ఎవరైతే వాళ్ళు స్వంతగా డైలీ యాక్టివిటీస్ చేసుకోలేరు, వీళ్ళల్లో కొంత తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. హాస్పిటల్లో ఐసీయూ దాకా తీసుకువెళ్ళే పరిస్థితులు మేము డే టు డే చూస్తుంటాం. కాబట్టి పెద్దవాళ్ళల్లో ఇది చాలా శ్రద్ధ వహించి గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో స్పెషల్లీ ఇప్పుడు చలికాలం, ఈ చలికాలంలో కూడా షుగర్ లెవెల్స్ పెరిగేదానికి ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? పెరిగితే ఎందుకు పెరుగుతుంది? జనరల్ టెండెన్సీ చలికాలం రాగానే ఎవరు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడరు, ఎక్కువసేపు పడుకోవడానికి ఇష్టపడతారు. అదే టైంలో కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ పెరుగుద్ది. ఎందుకంటే వేడివేడిగా వస్తువులు చేసుకొని తినడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఎక్కువసేపు పడుకోవడం, ఇవన్నీ కూడా క్యాలరీ బర్నింగ్ కెపాసిటీని తగ్గించే విధంగా పనిచేస్తాయి. కాబట్టి ఊబకాయానికి గురి అవడం, షుగర్ లెవెల్స్ పెరగడం ఆటోమేటిక్గా జరుగుతాయి. సో మరి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ఈ టైం? సో ఐడియల్ రికమెండేషన్ ఏంటంటే మీరు చేస్తున్న డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అదే క్రమంలో కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. అన్నెసరీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ కన్జంప్షన్ తగ్గించుకోవాలి. అండ్ ఈ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా మార్చకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ డిజీజ్లో మనం మాట్లాడుతుంటాం కాబట్టి ఈ దినచర్యలు అనేవి ప్రాపర్గా ఎప్పుడు కూడా అదే విధంగా సాగించడం అనేది చాలా ప్రైమ్ మోస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అది చేస్తే మిగతా వాటికి కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇంట్లో పేరెంట్స్కి ఇప్పుడు బీపీ షుగర్లు ఎవరికైనా ఉన్నట్లయితే సో పిల్లలు కూడా ఆ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుందేమో అన్న భయంతో చిన్నప్పటి నుంచే, చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఈ సాల్ట్ కానీ షుగర్స్ కానీ పూర్తిగా తగ్గించి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో వీళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. అలా పిల్లలకి ఇవి రెండు కూడా తగ్గించడం వల్ల ఏమైనా సమస్య ఉంటుందా? సో యాక్చువల్లీ డేటా అనాలిసిస్ ప్రకారం చూస్తే మనం తినవలసిన దానికన్నా ఎక్కువ మోతాదుల్లో తింటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాల్ట్ గురించి మాట్లాడారు. అలౌడ్ సాల్ట్ ఈస్ ఓన్లీ 2 grams. సో ఆ 2 grams దాటి పుష్కలంగా చాలా ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి పిల్లల్లో రెస్ట్రిక్ట్ చేయడం కాదు, మన అలవాట్లు మార్చుకోవడం, రికమెండేషన్స్ ప్రకారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. బికాస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ అనేది నేను ఉదాహరణకు చెప్పాను, అది షుగర్ కావచ్చు, ఫ్యాట్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ ఎక్సెస్ మనం తీసుకుంటున్నాం కాబట్టి అంటే అయోడిన్ లోపిస్తుందేమో అనే ఇది ఉంటుంది కదా. సో వాళ్ళకి కూడా పూర్తిగా తగ్గించేసి సాల్ట్ ఇవ్వకుండా
ఐడిన్ లోపిస్తుంది అని చెప్పి ఎక్కువ సాల్ట్ ఇవ్వమని చెప్పట్లేదు. ఎందుకంటే ఐడిన్ లోపం రావడానికి కారణం ఏంటంటే ఆ తినే సాల్ట్ లో ఐడిన్ లేదు అని, ఐడైజ్ సాల్ట్ వచ్చేసింది. కాబట్టి మీరు తింటున్న సాల్ట్ లో మీకు ఇస్తున్న అమౌంట్ ఆఫ్ ఐడిన్ అనేది సరిపోద్ది. సో దట్ ఈస్ నాట్ ఈక్వేటింగ్ టు లో సాల్ట్ లెవెల్. సో జనరల్ రికమెండేషన్స్ ప్రకారం ఏదైతే 2 grams చెప్తున్నామో అది పాటించడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీపీ షుగర్స్ ఉండే వాళ్ళలోనే ఏ ఆర్గన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, స్పెషల్లీ చలికాలంలో ఎలాంటి కేర్ తీసుకోవాలనే విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.